విజయవాడ బీసెంట్ రోడ్లో వినియోగదారులు విలవిల్లాడిపోతూ ఉన్నారు. అలాగే వర్తకులు కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం బీసెంట్ రోడ్ మధ్యలో ఇలా హాకర్లు విచ్చలవిడితనంగా షాపులు ఏర్పాటు చేసుకుని అటు వినియోగదారులకి ఇటు వర్తకులకి బెంబేలుతుంచడం చాలా బాధాకరం. లేని ఒక వినియోగదారులు కాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా హాకర్స్ ఏమైనా సంపాదించుకుంటున్నారా అంటే అది కూడా లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ హాకర్స్ నుంచి కొంత దళారులు దాదాపు రోజుకి ఇంతని వసూలు చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు. వీరు సంపాదించుకున్న దాంట్లో ఇటు వారికి చెల్లించి అలాగే రోజువారీ తెచ్చుకుని అటు అప్పులు కట్టలేక ఇటు వీటిని రన్ చేయలేక వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే వ్యాపారస్తులు కూడా వీరు అడ్డుగా ఉండడంతో వీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా దళారులు బాగుపడటం తప్ప ఒక వ్యాపారస్తులకు కానీ అటు వినియోగదారులకు కానీ లేకపోతే ఇటు హాకర్స్కి కానీ ఎటువంటి మేలు జరగట్లేదని చెప్పేసి ఎప్పటికైనా అధికారులకు కళ్ళు తెరిచి ఇటు హాకర్స్కి కానీ ఇటు వ్యాపారస్తులకు కానీ వినియోగదారులకు కానీ న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు అలాగే వ్యాపారస్తులు వినియోగదారులు కోరుకుంటూ ఉన్నారు. జై హింద్. Yes.